మరి వెళ్ళిపోవడం ఏంటి సడన్గా? ప్రాబ్లం ఏమొచ్చింది? చెప్పు షా. ఎందుకో నాకిక్కడ ఉండాలని అనిపించడం లేదండి. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఇక్కడ కాకుండా ఎక్కడికని వెళ్తావు? ఏం చేస్తావు? ఏంటోదినా, తనకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. వెళ్ళిపోతాను అంటే అంత ఫోర్స్ చేస్తారేంటి? వెళ్ళిపోనివ్వండి. ఏం మాట్లాడుతున్నావురా? పాపం అమ్మాయి కష్టాల్లో ఉందనే కదా ఒంటరి ఆడపిల్లనే జాలితో మీ వదిన ఇంటికి తీసుకొచ్చింది. ఇప్పుడు తను ఒంటరిగా బయటికి వెళ్ళి ఎలా బ్రతుకుతుంది? అవును, మళ్ళీ ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. ఆంటీ, మీరు కొంచెం ఛాన్స్ తీసుకుని తనని ఉండమని చెప్పండి. అదుంటేనే కదా ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని అడ్డు పెట్టుకుని పల్లవిని కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేయొచ్చు. చూడు, ఈ ఇంట్లో నీకెందుకు ఇబ్బంది అయిందో, ఎవరి వల్ల ఇబ్బంది అయిందో నాకు తెలీదు. నువ్వైతే ఇంట్లోంచి వెళ్ళడానికి వీల్లేదు. అది కాదండి. చూడు షా, నీకంటూ ఎవరూ లేరని అనుకోవద్దు. నీకు తోడు పుట్టిన దాన్ని నేనున్నాను. నువ్వు నన్ను నీ అక్కే అనుకోమని చెప్పాను కదా. నీ జీవితంలో ఉన్న అన్ని సమస్యల్ని నేను సాల్వ్ చేసి నీకొక దారి చూపిస్తానని నీకు భరోసా ఇచ్చాను కదా. ఆ నమ్మకంతోనే కదా ఇక్కడి దాకా వచ్చావు. ఇప్పుడు సడన్ గా ఇలా మాట్లాడుతున్నావేంటి? సమస్య ఏంట సమస్య? అది తన పర్సనల్ ఇష్యూలేండి. చూడమ్మా, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎదిరించి పోరాడాలి, కానీ భయపడి తప్పించుకొని వెళ్ళిపోకూడదు. చూస్తుంటే చదువుకున్న దానిలాగా ఉన్నావు. ఒక పని మనిషిలా ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పు, నీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఒక మంచి ఉద్యోగం ఏమైనా చూపిస్తాను. హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ నీ సంపాదన సంపాదించుకుంటూ నీ కాళ్ళ మీద నిలబడి నీ సమస్యల్ని సాల్వ్ చేసుకోవచ్చు. నీ ప్రాబ్లంని క్లియర్ చేయడం కోసం నీ అక్క అనుకుంటున్న పల్లవే కాదు, నేను కూడా ఉన్నాను. అసలు ముందు నీకున్న ప్రాబ్లం ఏంటో చెప్పు. అందరం కలిసి ఇప్పుడే సెటిల్ చేసేస్తాం. ఏరా తమ్ముడు? తన ప్రాబ్లం నేనేరా. అవునన్నయ్య. చెప్పు, నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. ఏ ప్రాబ్లం లేదండి. అయితే ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. అది కాదక్కా. ఇదిగో, ఇంకేం మాట్లాడుకు. ఇది నీ ఇల్లు, నేను నీ అక్కని. నేను నీ ఇంట్లో నుంచి బయటికి పంపించేది నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యాకే. ముందు నువ్వు పద పద. చూడు షా, నువ్వెందుకు వెళ్ళిపోతానన్నావో నాకు తెలీదు. అలా అని చెప్పమని ఫోర్స్ కూడా చేయట్లేదు. కానీ ఒకటి, నువ్వెవరో తెలియకపోయినా నిన్ను నమ్మి తెచ్చి ఇంట్లో పెట్టాను. నన్ను బాధ పెట్టాలనుకుంటే నువ్వు వెళ్ళిపో. లేదక్కా, నాకు ప్రాణభిక్ష పెట్టిందనివి. నిన్ను ఏడిపించాలని నేనెందుకు అనుకుంటాను? అయితే హ్యాపీగా ఇక్కడే ఉండు. గతాన్ని తలుచుకుంటూ బాధపడకు. ధైర్యంగా ఉండు. నీకు నేనున్నాను తల్లి.
నేనన్న మాటలకి ఉషా వెళ్ళిపోతానంటే ఇంట్లో వాళ్ళందరూ పట్టుబట్టి మరీ ఇక్కడే ఉండమన్నారంటే వదినైతే తీసుకొచ్చింది కాబట్టి ఉండమన్నారు. మమ్మీ వాళ్ళు కూడా ఉండమంటున్నారంటే ఇది ఇక్కడ ఉంటే ఏ క్షణమైన ప్రాబ్లమే. ఏవండి, హే, నా రూమ్లోకి ఎందుకు వచ్చావు నువ్వు? మీ రూమా? మీకు రాసి చేసానా? ఇది మన బెడ్రూమ్. మన అనేది లేదు. నువ్వు వేరు, నేను వేరు. నీ రూమ్ వేరు, నా రూమ్ వేరు. అయినా నీకు సపరేట్గా రూమ్ ఇచ్చారుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? అరే, అవతల వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం చెప్పడానికి వచ్చారని కాసేపు ఆగరా? ఏం చెప్పడానికి వచ్చావే? చెప్పు, ఏం చెప్పడానికి వచ్చావు? చెప్పు చెప్పు చెప్పు. మీరు మీది మీదికి వస్తుంటే చెప్పాలనుకుంది మర్చిపోయి ఏదేదో అనిపిస్తుంది. చాలా, ఈ డిస్టెన్స్ చాలా. చెప్పా. మీరెంత డిస్టెన్స్ కి వెళ్ళి నించున్నా మీరు మాత్రం ఎప్పుడూ నా మనసులోనే ఉంటారు. ఈ బిస్కెట్ పంచాయతీలతో పని అవ్వదు కానీ ముందు అసలు ఎందుకు వచ్చావో చెప్పు. అదేనండి, 2 days లో కబడ్డీ కాంపిటీషన్స్ ఉన్నాయి కదా, ఇంకా ప్రాక్టీస్ మొదలు పెట్టలేదేంటండి? నేను చెప్పానా కబడ్డీలో పార్టిసిపేట్ చేస్తానని? నేను చెప్పానా కబడ్డీలో ఛాంపియన్ అవుతానని? మీరు చెప్పడం కాదండి, మీకు కబడ్డీలో టచ్ ఉంది కాబట్టి మీరందులో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఛాంపియన్ అవుతారు. మీరు కబడ్డీలో ఛాంపియన్ అవ్వాలని నేను ఆశపడుతున్నానండి. నేను నా ఆశల కోసం, నా డ్రీమ్స్ కోసం బ్రతుకుతాను కానీ నీ ఆశల కోసం నేనే పని చేయను. నాకు అవసరం కూడా లేదు. ఆహా, మరంత అవసరం లేదనుకున్న వాళ్ళు ఫీజు ఎందుకు కట్టారు? మొన్న మీ అమ్మగారి ఫ్రెండ్స్ ఇంటికొస్తే వాళ్ళ ముందు పార్టిసిపేట్ చేస్తానని గొప్పగా ఎందుకు చెప్పారు? అది నేను చెప్పలేదు, నువ్వు చెప్పించావు. నువ్వు రెచ్చగొట్టడం వల్లే నేను అలా చెప్పాను. అవునా? అయితే వాళ్ళకి ఫోన్ చేసి నేను కబడ్డీలో పార్టిసిపేట్ చేయనండి, ఆ రోజు మా ఆవిడ రెచ్చగొట్టింది, అందుకే రెచ్చిపోయి డైలాగులు కొట్టాను, నిజానికి నాకంత సీన్ లేదు అని చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు? సీన్ లేకపోవడం ఏంటి? అయితే ఉంటే ప్రాక్టీస్ చేయండి. నువ్వు చెప్తే నేను చేయను. నాకు చెయ్యాలనిపిస్తే చేస్తాను. వెళ్ళి ఇక్కడి నుంచి. ఈయనేంటి ప్రాక్టీస్ చేయనంటున్నారు? ఈయనని ఎలాగైనా సరే రెచ్చగొట్టి ప్రాక్టీస్ చేయించాలి. కబడ్డీ పోటీలో పార్టిసిపేట్ చేసేలా చేయాలి. అలా చెయ్యాలంటే తింగరోన్ని ఏం చేయాలి? ఏం చేస్తే మన మాట వింటాడు? ఇదిగోండి, కావాలంటే మీతో పాటు నేను సపోర్ట్గా ఉంటాను. మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ నేను కూడా ప్రాక్టీస్ చేస్తా. ఏంటి? నువ్వు నన్ను ఇన్స్పైర్ చేస్తావా? వెళ్ళి కిచెన్లోకి పోయి వంట చేసుకోవే. ఇన్స్పైర్ చేస్తుందండి, ఇన్స్పైర్. కబడ్డీ అంటే కామెడీ అనుకుంటున్నావా?